మేము మీ దగ్గరికి వచ్చాము అని చెప్పేటువంటి ప్రార్థన నేను పాల్గొన్నాను. ఇక్కడ కొన్ని ప్రార్థనలో ఎక్కడ కూడా మాకు ఏం కావాలి అని చెప్పలేదు. మేము మీ దగ్గరికి వచ్చాము స్వామి అన్నారు. అంటే మీ దగ్గరికి రావడం ఏదో మన ఏదో గొప్ప చేసినట్టు వచ్చాము స్వామి మీ దగ్గరికి. ఈ శరణాగతి మార్గము ఇదే శరణాగతి అనగా పరమాత్మను కోరుకోవడం శరణాగతి. మీద ఏమీ ఆలోచించకుండా మనకు వేరే ఎటువంటి యోగం లేకుండా కూడా వెళ్ళి శరణు కోరడం అనేది ఈ కలియుగంలో వచ్చిందా ముందు ఉందా అంటే కలియుగంలో వచ్చింది. దీనికి ఆద్యం మనం చెప్పుకుంటాం. మన పరమదర్శనం జరుపుకున్నారు. అమ్మాళ్ళవారి స్వామిని ప్రపన్న కూటస్థుడంట. ప్రపన్నుడు అంటే శరణాగతులు. అసలు ఈ శరణాగతులు అనే దాన్ని ఏర్పరిచింది అమ్మాళ్ళవారి స్వామి. మరి ముందుదాస్ స్వామి అంటే ముందున్నాయండి. ముందు అష్టాంగ యోగములు అనేవారు. అనగా భక్తి యోగము, జ్ఞాన యోగము, వీటి చేత పరమాత్మను పొందగలిగే సామర్థ్యం గలవారు ఉన్నారు. లక్ష్మీనాథ సమారంభ నాదయామ మధ్యం అనటం. నాదముల వారు అష్టాంగ యోగం తెలిసినవారు. అనగా భక్తిమయంగా భక్తితో పరమాత్మను ఎలా పొందవచ్చని తెలిసిన వారు నాదములు. అయితే వారి శిష్యులైనటువంటి మన ఆచార్య పరంపరలో ఉన్నటువంటి విజయకొండ, పనకాడు నమ్మి వీరికి మాత్రం శరణాగతి అనే యోగం మాత్రమే నేర్పించారు. ఈ భక్తి యోగం మాత్రం వారి దగ్గర కుడివై కావాలని అనే ఒకరుంటే వారి మాత్రం నేర్పించారు. భక్తి యోగం అంటే ఏమిటి? నేరుగా పరమాత్మను సంభాషించగలుగుతుంది. అంత భక్తిమయంలో ఉండడం, ప్రపంచాన్నంతా మర్చిపోయి పరమాత్మను తప్ప ఏమి కనిపించకుండా పరమాత్మతో సంభాషించగల సామర్థ్యం కలవాలన్నమాట. నాదముల వారి మనవడైనటువంటి ఆడవల్ల వారు ఇలాగే వారి గురుగారి దగ్గర ఈ శరణాగతి, భావవేదం, గీతాంత భాషలను నేర్చుకున్నారు. నేర్చుకుని ఈ గీతాయోగంతో పరమాత్మను సాధించవచ్చా అంటే వారి గురుగారు అంటారు, మీ తాతగారు నాకు అవన్నీ ఏమి నేర్పలేదు, నేను అలా నేర్పించిన వారు అంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటారు. మీరు అక్కడి నుంచి బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అలా సముద్రంలో నిలబడి పరమాత్మ చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. మీరు వెనక నుంచి వస్తారు. వారు వీరిని చూడకుండా చూడలేదు. చూడకుండానే నేరుగా చుట్టకులతి వందీలు అంటారు. నాదంలో వారు చుట్టకులం అంటారు. చుట్టకులతి వందీలు అంటారు. ఎందుకు వచ్చారు మీరు? ఈ కులాల్లో వచ్చారు రావి అన్నారు. అదేమిటి స్వామి, మీరు అక్కడ తిరుగుతున్నారు, నేనేమో వెనక నుంచి వచ్చాను, మీరు నన్ను ఎలా చూడగలిగారు అంటే ఆయన అంటాడ, ఈ పరమాత్మ నా రోజు నాకు చూసి మాట్లాడుతూ ఉంటాడు. మా గురువు గారి వంశం వాడెవరు వస్తే తప్ప అలా నా భుజం దాడి వెంటనే చూస్తున్నాడు ఆయన. అంటే మా గురువు గారి వంశం వాడెవరు వచ్చారని తెలిసింది, అలా మీరు వచ్చారన్నాడు. అంటే సరే స్వామి, నాకు మీరు ఈ భక్తి యోగం ఇవ్వవలసింది, ఇది నాకు నేర్పవలసింది, భక్తి యోగం ద్వారా పరమాత్మ ఎలా పొందొచ్చు నాకు నేర్పించవలసింది మీరు అంటారు. సరే ఇప్పుడు కాదు, మీరు పలానా రోజులో మొదలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జనవరి 6వ తారీఖు అనుకోండి, ఫిబ్రవరి 10 లోపల రండి, మీరు వస్తే నేర్పిస్తాను మీకు అని చెప్పారు. ఫిబ్రవరి 10 తర్వాత నేను ఈ దేహం వదిలే సమయం వచ్చేస్తుంది, అంత లోపల మీరు వస్తే నేర్పిస్తా, పలానా రోజులు రండి, అక్కడ వస్తే నేర్పిస్తాను. ఈ మధ్యలో ఇలాగే ఆడాంతారు స్వామి శ్రీరంగంలో ఉంటారు కదా, ఆ శ్రీరంగంలో అధ్యయనోత్సవం నడుస్తారు. అధ్యయనోత్సవం అనేది తొమ్మిది ఆడవారి కాలం నుంచి ఏర్పాటు చేసింది. అప్పుడు ఈ ఇరామతోత్సవం లేకుంటే ఏకాదశి మొదలుకొని 10 రోజులు అధ్యయనోత్సవం నడుస్తుంది. శ్రీరంగంలో అధ్యయనోత్సవం భలే బాగా ఉంటుంది. బయట పెరవాడు ఉంటారు, వృద్ధ ఆడవాళ్ళు ఉంటారు, మధ్యలో అరయ్య స్వామి నృత్యం చేస్తూ ఉంటారు. ఆ పాచనం చెప్పి ఒకనొక పాచనంలో 10వ 15 జులైలో
అందులో ఒక భాష ఉంటుంది, తిరు అనంతపురం పెరుమాళ గురించి కెడిమిటరాయన్నాం కేశవాయన్న అంటే ఆ భాషలో ఏం చెప్తారంటే, తిరువనంతపురం వెళ్ళి ఆ పరమాత్మను చూడని వాడు నా నా సమూహం చెందని వారు అంటారు అన్నమాట. వాళ్ళెవరు నాకు తెలియదు అంటారు. నా అమ్మ కరియచ్చున్నాం అంటారు. ఎవరు వాళ్ళెవరు నాకు తెలియదు అంటారు. ఆ తిరువనంతపురం అనంతపురాలను సేవించకుండా ఉన్నవాడు మా యొక్క సమూహం చెందిన వారు కాదు అంటారు అన్నమాట. అంటూ ఈ అరయస్వామి ఏం చేస్తారంటే, అక్కడి నుంచి దక్షిణ వైపు తిరువనంతపురం, అక్కడి దక్షిణ వైపు పాదం పెడుతూ దాన్ని నడిస్తారన్నమాట. ఆడవందర స్వామికి ఎంత ఏమడుతుందంటే, అయ్యో నేను ఇప్పుడు తిరువనంతపురం వెళ్ళలేదు కదా, ఈ అరయ్య స్వామి ద్వారా ఆడవారు తిరువనంతపురం వెళ్ళడం చెప్తున్నారు, చెప్పి తిరువనంతపురం వెళ్తారు. ఇంకా తిరువనంతపురం ఇప్పుడంటే తొందరగా వెళ్ళిపోతామండి, అప్పుడు నాడు వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళి తిరువనంతపురం స్వామి మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన ద్వారా గుర్తొస్తుంది, అరే ఈరోజు లాస్ట్ నైట్ కదా భక్తిగా నేర్చుకోవడానికి. అంటే ఈ హృదయ కావాలన్నా లాస్ట్ నైట్ వచ్చేసింది. మీరు సేవించుకున్నారు, పెరుమాటం అయిపోయింది. ఆ బయటకు పోయి కోయిల నుంచి బయటికి రాగానే ఈ రోజు చివరి రోజు భక్తిగా నేర్చుకోవడానికి. అలా భక్తిగా ప్రాప్తం కాలేదు. మరి ఎందుకు ప్రాప్తం కాలేదు అంటే, అమ్మాళ్ళవారు 4 ప్రబంధాలు రాశారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద సారం. తిరువిరుద్ధం, తిరువాసిర్యం, తిరువాయుమై, పెరియతిరుమై. పెరియంతిరుమై అంటాం. మనం పెరియంతిరువంతాలి అంటాం. పెరియతిరుమై మన హనుమగాడు రాసింది పెరియతిరువంతాలి. ఒక ప్రబంధంలో నమ్మాళ్ళవారి స్వామి పరమాత్మతో ఛాలెంజ్ చేస్తారు. భాషణంలో ఉంటుంది, మన గురువాచార్య చెప్పినప్పుడు చెప్తారు. ఏమని చెప్తారంటే, స్వామి నువ్వు మహామాయగాడివి, మనుషులకు నువ్వు ప్రాప్తం కాకుండా పలు మతాలను ఏర్పరుస్తావు, పలు ఆ మతాల్లో మళ్ళీ సిద్ధాంతాలను ఏర్పరుస్తావు, దాంట్లో మళ్ళీ గ్రూపులు ఏర్పరుస్తావు. ఎప్పుడు ఒకరితో ఒకరు వాదులాడుతూ ఉంటారు తప్ప నిన్ను చేరడం ఎవరు చేయరు. నేను మాత్రం అలా కాదు, కేవలం ఈ శరణాగతులు నువ్వే కావాలి అనేటువంటి గ్రూప్ నేను తయారు చేస్తానని చెప్తాను. అంటే ఆ శరణాగతులు మాత్రమే ఉంటారు, మేము చేసేవాళ్ళని అని చెప్పి మానవారు ఏర్పరిచినందుకు మరి వీరేదో భక్తి యోగంలో వెళ్ళిపోయి చదిస్తే కాదన్నా. శరణాగతి మార్గం ఏర్పడింది కాబట్టి ఆ శరణాగతి మార్గాన్ని ఏర్పరిచి శరణాగతి ద్వారానే పరమాత్మను మనందరం పొందాలి అనేది స్వామి అమ్మాడు వారు ఏర్పరిచి. అట్లా మనందరం కూడా చూడండి, చాలా సింపుల్. ఏం చేస్తున్నాం ఈరోజు, మనకు విషయం చదవడానికి రావచ్చు, చదవడానికి కాకపోవచ్చు, అవసరం లేదు. వచ్చామా, పెరుమాళ్ళకి దండం పెట్టామా, గురువుగారికి ఆ స్వామికి దండం పెట్టామా, అయిపోయింది శరణాగతి అయిపోయింది. ఇంత ఈజీ మార్గం ఉంది. ఇంత ఈజీ మార్గం ఉన్నప్పుడు ఆ కష్టమైన మార్గాలు ఎందుకంటే అని చెప్పి అమ్మాడు వారు మనకు అనుగ్రహించడం వల్ల ఈ శరణాగతి నాకు ప్రాప్తించింది. అదే నా కోరికలు కూడా చేసింది. వాళ్ళు ఏమంటున్నారు, వచ్చాం స్వామి దగ్గరికి అన్నారు. ఈ రోజు పాఠకు వచ్చినట్లయితే அங்கண்மா ஞாலத்து அரசன் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளியில் கட்டிకి సంఘం இருப்பாరో అంటే మనం భాష చదివేటప్పుడు సంఘం இருப்பாరో రెండో లైన్ చదువుతాం, కానీ అర్థం చెప్పుకునేటప్పుడు సంఘం இருப்பாరో ఇక్కడ ఎందుకు ఆ భాష చెప్తాను. అంటే అందమైనటువంటి అంకణ్య అనగా ఈ అందమైనటువంటి భూమిని ఏలినటువంటి మహారాజు, అంటే భూమి మొత్తాన్ని ఏలినటువంటి మహారాజు. అంకణ్యాలత్ అరస అభిమాన భంగమాయందు, ఈ భూమి అంతా నాదే అనుకున్నాడు మహారాజా. అటువంటి మహారాజులంతా కూడా వచ్చి మీరు ఆసీనం పడుకున్నటువంటి సింహాసనం క్రింద వచ్చి చేరినారు. సింహాసనం దగ్గర చేరడం అంటే ఏంటంటే, పెద్ద భూకంపం వస్తుందండి. భూకంపం వచ్చినప్పుడు ఏం చేస్తామండి, ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి, ప్రపంచంలో ఉంటాయి. భూకంపం ఎప్పుడన్నా ఒక్కరోజు వస్తుందా, రోజు వస్తూనే ఉంటుందండి అంటే రోజు వస్తుందండి. కాకపోతే అది ఆ తీవ్రత అన్ని రోజు ఒకటిలా ఉండదు, ఒక్కో చోట ఒకలా ఉంటుంది. భూమి ఎప్పుడు కప్పిస్తూనే ఉంటుంది, భూమి కప్పించకుండా ఒకనే ఉండదు. తీవ్రత ఎక్కువైనప్పుడు మనకు దానివల్ల దుష్పరిణామాలు ఎదురవుతుంటాయి అన్నమాట. మరి ఆ భూకంపం వచ్చింది, భూకంపం వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనందరం ఏదో సురక్షిత స్థానానికి వెళ్ళిపోతాం కదా. కాకపోతే ఆ సురక్షిత స్థానం ఏమిటి, మనందరం జీవాత్మ సురక్షిత స్థానం ఏమిటి, పరమాత్మ యొక్క తెలుబడి. అంటే నేను స్వతంత్రుడిని అనే భావన వదిలి పరమాత్మ తిరువడికి మనం వెళ్తాం. భూకంపం పోగానే ఏం చేస్తారు అందరూ, మళ్ళీ ఎక్కడున్నా అక్కడ వస్తాం కదా. ఇక్కడ అండాళమ్మ చెప్తుంది ఏమిటి, మేము అలాంటి వాళ్ళం కాదు స్వామి,
ఏదో భూకంపం వచ్చినప్పుడు అని అవసరం ఉన్నప్పుడు మీ తిరువడి దగ్గరికి వచ్చి అవసరం తిరగానే మళ్ళీ మేము స్వతంత్రం అని చెప్పి జీవించేవాళ్ళం కాదు. మేము ఇంకా మొత్తం శరణాగతం తెచ్చుకొని మేము స్వతంత్రం కాదు తెలుసుకున్నాం ఈ రోజుల నుంచి. ఆ పారతంత్రం అనేది పొంది మేము మీ దగ్గరికి వచ్చాం అంటూ ఇక్కడ చెప్తోంది. మేము వచ్చామని చెప్పట్లేదు. అమ్మవారి ఎలా చెప్పింది? అలసర్ అభిమాన భంగమాయి పల్లి కట్టిల్కి సంఘం ఇరుపార్కో. సంఘం అంటే సంఘము. సంఘం అంటే ఏమిటండి? గ్రూప్, సమూహము, రాజుల యొక్క సమూహం అని. అదేమిటండి మరి? అదేదో విరాట్ రాజు, మత్స్యరాజు, కైకేయ రాజు, ఇంకో రాజు చెప్పాలి కదా. ఈ రాజుల సంఘం అనేది ఏంటి? అమ్మవారు అంటే మనందరికీ మన ఆత్మలకు ఎక్కడైనా పేరుందంటే శరీరానికే పేరు. ఫలానా ఆనందరామ రాస్తూ లేకపోతే ఇంకో మీ పేర్లు ఏమున్నాయో ఈ శరీరానికి పేరండి. ఆత్మకి ఇక్కడ ఉందండి పేరు. అంటే ఎప్పుడైతే మీరు మీ యొక్క ఐడెంటిటీ ఏదో ఉంటుందో అది ఈ శరీరం కాదు, ఈ ఆత్మ అని మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు అందరూ ఒకటి. అప్పుడు విరాటరాజు, మత్స్యరాజు, కైకేయ రాజు, కోసల రాజు, నేపాల్ రాజు, పరమారాజు, ఇంకో రాజు, ఎవరు ఏం తేడా అంతా ఆత్మ ఒకటే. అన్ని పరమాత్మ ఈ పేర్లు ఏమిటి? అవి శరీరం ఉన్న వాళ్ళకే. అంటే శరీరం అనే అహంకారాన్ని నీడి వచ్చారు వాళ్ళంతా. అమ్మవారు మేము అహంకారం వెళ్ళలేదు. అలా శరీరం నాది భావన వీడి వచ్చిన రాజుల సమూహం వరే మేము వచ్చాము. అంటే మేము వీడి వచ్చాము అనట్లేదు. ఆ దీపం అంతా రాజు పెట్టేసింది. అహంకారం అంతా వాళ్ళదే. మేము వచ్చాము. సంగమిరుపార్కో వంద తలైపోయేదో ఇంగిణి వాయి చేత తామరై కూకోలే. ఇంగిణి అనగా ఒక గంట ఉంటుంది. దానికి రెండు వైపులా తెచ్చి ఉంటుంది. ఏదో ముందు ఉన్నట్టు ఉంటుంది అనమాట. వాయి చేత దాన్ని నోరు తెరిచినటువంటి తామరై పుష్పం వారి செங்கண் சிரிச்சிடாதே மேல் வியாவோ அங்கண் இரண்டு கொண்டு எங்கள் மேல் நம்புதியே எங்கள் மேல் సాపమైందేలోని పావాయ. వియావో అంటే మన యొక్క మనోరథము. మనం అంటున్నా కదా ఆకాంక్ష, అభిలాష. వియావో అంటే స్వామి నీ కన్నులు తెరచి మమ్ములను చూడపరచినది వియావో. మా మనోరథాన్ని మీరు పూర్తి చేయవలసినది. ఎలా చేయాలి? తామర పుష్పం ఉందనుకోండి, ఏమవుతుంది? సూర్యరశ్మి వచ్చినప్పుడు ఆ తామర పుష్పం మధ్యలో ఒక రంగులా ఉంటుంది అంటే అప్పుడే కదా వికసించడానికి ఉపయోగపడుతుంది. అలా ఆ తామర పుష్పంపై సూర్యకిరణం పడి అది వికసించినట్టుగా మీ యొక్క అనుగ్రహం చేత మాకు వికాసం లభించాలి. కానీ స్వామి తామర పుష్పం సాయంత్రం కాగానే వాడిపోతుంది. మీ అనుగ్రహం అలా ఉండకూడదు. మీ అనుగ్రహం మాపై ఎప్పటికీ ఉండాలి. సూర్యుడు వచ్చినప్పుడు తామర ఉంటుందండి. సూర్యుడు పోగానే ఏముంటుందండి? అది మూసిపోతుంది తామర పుష్పం కాదు. కానీ మీ అనుగ్రహం అలా ఉండకూడదు స్వామి. எங்கள் மேல் யாவோ திங்களும் ஆதித்தன் வேந்தார்போல் அங்கண்டு இரண்டு கொண்டு எங்கள் மேல் நோக்குதியே எங்கள் மேல் సాపమైందేలోని పావాయి. అనగా మరి పరమాత్మ కన్నులకు ఎందుకు ఆ ప్రశ్న? పరమాత్మ కన్నుల్లో ఔదార్యం ఎందుకుంది? ఆ కారుణ్యం ఎందుకుంది? అంటే పరాశరవాడ స్వామి చెప్తారన్నమాట శ్రీరంగంలో. ఒకరోజు ఏం చేస్తారంటే అక్కడ శ్రీరంగంలో ఉత్సవంలో స్వామివారికి అమ్మవారి వల్లే మొత్తం అలంకారం చేస్తారు ఒకరోజు. అప్పుడు ఈ పరాశరభట్ట స్వామివారితో మాట్లాడతారు నేరుగా. ఈ పరమాత్మ కూడా ఉంటుంది కదండి, మంచిగా అలంకరించుకుని పక్కవాడు అడుగుతుంటాం కదా, వాటి చూడకపోయినా మనం అడుగుతాం కదా, ఇలా ఉంది అని మనం అనిపించుకోవాలి. ఏదైనా కొత్త బంగారం చేయించుకుంటేనో కొత్త బట్ట కట్టుకుంటేనో ఏమంటే పక్కవాడు వచ్చి బాగుంది అంటే అది ఆనందం కదా. ఆనందం పెరమాటగా ఉంటుంది. మన భక్తులు చెప్తే బాగుంటుంది. ఆయన వెళ్ళి పరాశరభట్ట పరాశరభట్టరే చూడు, నేను అమ్మవారిలాగా నేను బాగున్నానా, అమ్మవారు బాగున్నారా, నేను అమ్మవారిలా ఉన్నానా లేదా, అమ్మవారి కంటే బాగున్నానా లేదా అని అడుగుతారు స్వామివారికి. బట్టవారు అంటారు, అయ్యా బాగున్నారు, ఒక గుణం మాత్రం నీకు లేదు అంటారు. మా అమ్మకున్న ఒక గుణం నీకు లేదయ్యా. ఏమిటి అంటే మా అమ్మ యొక్క రెండు కన్నులు చంద్రుల వంటివి. నీకేమో ఒక కన్ను సూర్యుడి వల్ల ఒక చంద్రుడి వల్లే ఉంటుంది. నువ్వు ఎప్పుడే కన్నుతో చూస్తావో తెలియదు. ఆ కర్మగాలి వచ్చిన వాడికి ఆ సూర్యుడనే కనబడింది అనుకోండి. వాడి మీద వాడి పిలిచి నువ్వు అంత యోగం చేసావా, ఆ యోగం చేసావా, ఈ యోగం చేసావా, ఇలా చేసావా అడుగుతావు.
చంద్రుడి వంటి కన్ను ఉంటే పర్వాలేదు. మా అమ్మ అలా కాదు, 2 కన్నులు చంద్రుడి వంటివే. ఎవరు వచ్చినా కూడా అందరినీ మనవాడు అనగరవి అంటుంది. అంటే ఆ అమ్మవారి పక్కన ఉండడం వల్ల అగరగిల్లే ఇరవై అన్నట్టు ఎప్పుడు కూడా స్వామిని విడచి ఒక క్షణం కూడా ఉండని ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఆమె చల్లని చూపుల వల్ల ఈయన చూపులకు ధర్మ చూపు వచ్చిందంటుంది అన్నమాట ఈ భాషను. ఎంగల్మే శాపమైంది ఇరవై బావాలి, మా మీద శాపము తొలగుతుంది అంటే అర్థం ఏమిటండి? తీరం కింద పెరమాడుతున్నారు. మరి పరమాత్మ యొక్క అంటే నీవు చూసావు అంటే ఇన్ని రోజులు చూడలేదని ఎంగల్మే లోపలి మీకు ఇప్పుడు చూసినట్టయితే మా శాపము తొలగిపోతాయి అంటే ఇన్ని రోజులు చూడనట్ట. లేదా శ్రీరంగంలో ఉన్న పెరుమాళ్ళు మరి శ్రీవిజుత్తూరులో ఉన్న ఆండాలనే చూడలేదంటే ఇక్కడెక్కడో ఉదాహరణ తిరుపతిలో మనం చూస్తారండి, కనిపిస్తుందా? అంటే ఇది అర్థం కావాలంటే ఎంగళిపోయిన అర్థం కావాలంటే ముందుకు వెళ్ళాలి. తలెక్కేదో అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ తలెక్కేదో అంటే ఏమిటి? మేము ఇన్ని రోజులు రాలేదా మీ దగ్గరికి? ఇన్ని రోజులు రాలేదు. పోనీ వచ్చాం, చాలా మంది వస్తాం, గుడి కూడా వస్తాం. ఎలా వస్తాం? పక్కన వాళ్ళు కూడా వెళ్తున్నారు, మనం వెళ్ళకపోతే బాగుంటుందో లేదో చెప్పుకోవాలి కదా, ఎప్పుడైనా వెళ్ళాను చెప్పుకోవాలి అని చెప్పి అలా వచ్చిన వాళ్ళు ఉంటారు. తప్పు లేదు, అలా వచ్చా పరమాత్మ సంకల్పిస్తాడు. పరమాత్మ నీ కరుణ వల్లనే కదా మేము ఇక్కడ రాగలుగుతాం అనుకోవాలి. ఎవరు అడిగారు పరమాత్మ ఇంట్లో దయ లేదా, ఇప్పుడు వచ్చిందా దయ అంటే ఆయన అంటాడు అసలు నువ్వు ఇప్పుడు రావడానికి కారణమే నేను అంటాడు. నీ మనసులో ఆ భావన పెట్టి ఇప్పుడు నీ ఒక్క రోజున వచ్చిన కారణమే నేను అంటాడు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఇన్ని రోజుల మీద రాలేదా అంటే వచ్చాం. చాలా మనం వస్తాం కదా, కొంత ఉపన్యాసం చేసినప్పుడు నిద్రపోతుంటారు, ఏం చేస్తారా? ఆ నిద్ర కూడా పరమాత్మ తెప్పిస్తున్నాడు అనుకోవాలి, ఆయనే నిద్ర తెప్పిస్తున్నాడు అనుకోవాలి, అలాగే అనుకోవాలి మనం కూడా. అయితే ఇన్ని రోజులు వచ్చాం, కానీ ఏమనుకుని వచ్చాం? ఇన్ని రోజులు మేము స్వతంత్రులమైన భావనతో వచ్చాం. కానీ ఇప్పుడు మేము ఆ స్వతంత్రులను వీడి మేము పరతంత్రులము, నీకు చెందిన వారము అనే భావనతో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను స్వామి. కాబట్టి ఇప్పుడు నీవు మాకు ఏమి అనుగ్రహించాల్సిన అవసరం లేదు, మేము వచ్చాం కేవలం మీ కన్ను తెరవలసినది. ఎవరు అంటారనమాట, ఒక అవకాశం ఇస్తే చాలు. ఆడవాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, మన ఆడవారు అంటు తెచ్చాడు అనుకోండి, స్వామి కొద్దిగా నడవా, స్వామి కొద్దిగా అయ్యేవా అంటారు. అంటే రేపటి భాషలో చెప్పుకున్నామా అంటే ఉట్టి కళ్ళు తెరిచి సరిపోదు, మొదలు కళ్ళు తెరించాలి. కళ్ళు తెరిచిన తర్వాత ఒక్కొక్కటి కూడా మిగతాన్ని చేయించుకోవడం అనేది వస్తుంది. అలా అంటాడమ్మ వారు ఈ విషయంలో ఈ భాషణంలో ఆ స్వామిని కళ్ళు తెరిచి మనందరినీ అనుగ్రహించమని కోరినటువంటి భాష ఈరోజు అండా జీవితం వేడేశ్వరం అల్వారి